శ్రీదత్త జయదత్త గురుదత్త సిద్ధమంగళ స్తోత్రం యొక్క భావం ఇది. ఎంతో అదృష్టం ఉంటే కానీ స్తోత్రాన్ని చదవగలుగుతాము, వినగలుగుతాము. ఈ స్తోత్రాన్ని 1329 సంవత్సరంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్క తాతగారైనటువంటి పాపనాచార్య వారు వ్రాసారు. పాపనాచార్య వారి యొక్క కూతురు సుమతి అమ్మవారు. సుమతి అమ్మవారి యొక్క కుమారుడు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, అంటే పాపనాచార్య వారికి స్వామి మనవుడు. శ్రీపాద శ్రీ వల్లభుల స్వామి వారి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పిన స్తోత్రం ఇది. మొట్టమొదటిసారిగా స్వామి వారి పైన చెప్పిన స్తోత్రం ఇది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు పిఠాపురంలో 1320 సంవత్సరంలో జన్మించారు. తండ్రి అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ గారు, తల్లి సుమతి అమ్మవారు. వీరికి కలిగిన సంతానమే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు. పాపనాచార్య వారు స్వామి యొక్క లీలను గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పడమే ఈ స్తోత్రం యొక్క భావం. పాపనాచార్య వారు మనవడి పైన చెప్పిన గొప్పతనాన్ని ఈ యొక్క భావం. అనంతమైనటువంటి లక్ష్మీదేవి విశేషమైన భూషణములు కలిగినటువంటి ఓ శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు, ఆయన తండ్రి పేరు గండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజు యొక్క కుమారుడా. సాక్షాత్ అనంతమైనటువంటి లక్ష్మీదేవికి విభూషణాలుగా ప్రకాశింపచేసేవాడుగా కలిగినట్టి వాడు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. నీకు జయమగుగాక, విజయమగుగాక, దిగ్జయము అగుగాక అని తాత దీవిస్తున్నాడు మనవన్ని. రెండవది, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి పిఠాపురంలో జన్మించకముందే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. శ్రీధరరాజ శర్మ గారు, రామరాజ శర్మ గారు. వీరిద్దరూ పుట్టిన తరువాత మూడవ సంతానం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మించారు. ఆ తర్వాత కూడా ముగ్గురు చెల్లెళ్ళు జన్మించారు. వాళ్ళ పేరే శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ. ఈ ముగ్గురు స్వామివారికి తోబుట్టువులు. ఈ ముగ్గురు కట్టిన రాఖీని ఎప్పుడు స్వామివారు ప్రేమగా చూసుకునేవారు. నా తోబుట్టువులు కట్టిన రాఖీ అని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవారు. జయ విజయీభవ, దిగ్విజయీభవ. మాతా సుమతి వాత్సల్యామృతి అంటే అమ్మ కొడుకుని ఎంత ప్రేమగా చూస్తుందండి. ఆ ప్రేమ అమ్మ వాత్సల్యం అంతా దీంట్లో చూపిస్తుంది స్వామివారి పైన. జయమగు కాక, విజయమగు కాక, దిగ్జయము అగుగాక అని అమ్మ దీవిస్తోంది. నాలుగవది, సత్య ఋషీశ్వరి ఎవరంటే స్వామివారి యొక్క తాతగారు పాపనాచార్య వారు. ఎప్పుడు సత్యమే పలుకుతారు కాబట్టి శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి అంటే మనవడిని దీవిస్తూ నీకు జయం కలుగుగాక, విజయం కలుగుగాక, దిగ్జయము కలుగుగాక అని దీవిస్తున్నారు. ఐదవది, త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి వారు పిఠాపుర క్షేత్రంలో పవిత్ర కారక చయన అనే మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞం యొక్క ఫలితమే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి భూమిపై పిఠాపురంలో జన్మించారు. జయ విజయీభవ, దిగ్విజయీభవ. ఆరో, దోచోపాధి దేవులక్ష్మి అని స్వామివారు భిక్షాటన చేసేవారు పిఠాపురంలో. అంటే 2 చపాతీలు వేయి లక్ష్మి అని, లక్ష్మి దానికి అర్థం అన్నమాట. దీన్ని గాయత్రి మంత్రంలో చూపిస్తుంది. 24 వచ్చి ఇది గాయత్రి దేవి మంత్రంగా చూపిస్తున్నారు. ఏడవది, పుణ్యరూపిణి రాజమాంబకు కూతురైనటువంటి సుమతి గర్భ పుణ్యఫల జన్మించిన వాడ, నీకు జయము కలుగుగాక, విజయము కలుగుగాక, దిగ్జయము కలుగుగాక. అంటే సుమతి గర్భమున జన్మించిన వాడ పుణ్యం చేస్తేనే కదా ఆమె గర్భం పుణ్యం జన్మిస్తారు అని స్వామి వారిని కీర్తిస్తున్నారు తాతగారు. సుమతీదేవికి నరహరి నందకి జన్మించిన పుత్రుడా, నీకు జయము కలుగుగాక, విజయం అగుగాక అని దీవిస్తున్నారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి భక్తులందరికీ ఒక వరం ప్రసాదించాడు. పిఠాపురంలోనే ఉంటాను, ఇక్కడే మధ్యాహ్న సమయంలో భిక్షకు వస్తాను అని ఇప్పుడు పిఠాపురంలోనే స్వామి భిక్ష చేస్తారు. శ్రీదత్త జయదత్త గురుదత్త. ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి. జై గురుదత్త.